कंप्लीट గా ఒక ఎమ్మెల్యే ప్రజలదనే ఉద్దేశంతోనే అందరూ రెస్పాండ్ అవుతారు. हम चाहे वो गणेश की विनायक चतुर्थी हो या एक डिवीजन सब इंस्पेक्टर ऑफ पुलिस भार्गव मैडम गाరికి పట్టణ శ్రీనివాస్ సార్ గారికి సోదరులు హిందూ ముస్లిం అందరూ మేము పొద్దున లేస్తే మామగారు ఎట్లా ఉండారో దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తాము ఖచ్చితంగా. నెక్స్ట్ పొలిటికల్ పార్టీల వారీగా వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా టీడీపీ పార్టీ తరఫున వారిని పిలిచి కేసు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మనకి 39 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంత ప్రశాంతంగా అయితే జరుగుతుందో ఈ సంవత్సరం కూడా అంతే ప్రశాంతంగా జరగాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేశాము. అన్ని మతాల పెద్దల వాళ్ళు కూడా చాలా మత సామరస్యాన్ని పాటిస్తూ ఇప్పటి వరకు ఎలా అయితే జరిగిందో అలాగే చేస్తామని చెప్పి కూడా మాకు మాటిచ్చారు. ఈ వినాయక చవితి విధి విధానాల గురించి ఆల్రెడీ ఇంతకుముందు మన ఆర్గనైజర్స్తో జరుపుకున్న మీటింగ్లో ఏవైతే చెప్పామో అవి మళ్ళీ చెప్పడం జరిగింది. అన్ని సంవత్సరాల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చాలా ప్రశాంతంగా వినాయక చవితి విగ్రహాన్ని 3 రోజుల్లో కంప్లీట్ చేసుకుందామని ఆశిస్తాను. దాని తర్వాత వచ్చేసి ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎలక్ట్రికల్ వైర్ విషయంలో కానీ, తర్వాత పెండాల్స్ విషయంలో కానీ, సీసీ కెమెరా పాయింట్ ఆఫ్ విషయంలో కానీ, తర్వాత నిమజ్జనం రోజు ఎవరికి మనం వాడతాము వెహికల్స్ ఆ విషయంలో కూడా, ఆ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రైవరు మంచి డ్రైవర్ అయి ఉండాలి, అక్కడికి ఎటువంటి చెడులవాటు లేని వాళ్ళే ఉండాలి. దాని తర్వాత పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు కానీ నిమజ్జనం పాయింట్ ఆఫ్ వ్యూ కానీ అక్కడ వాటర్ ఎక్కువగా ఫ్లో ఉంటుంది కాబట్టి దయచేసి పిల్లల్ని మీ దగ్గర కోరుకుంటున్నాము. ఈ యొక్క 3 రోజులు ఏదైతే మనం పండుగ జరుపుకుంటున్నామో ఈ పండుగ విషయంలో ఎటువంటి తప్పిదాలకి తాళం లేకుండా పండుగను జరుపుకోవాలని చెప్పేసి మా తరపు నుంచి కోరుకుంటున్నాము. మీకు ఎటువంటి విషయంలో అయినా సరే ఏదైనా సరే సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు దయచేసి కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయవలసిందిగా మళ్ళీ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాబోతుల్లో ఇంకా గొడవలు చేసుకోకుండా ఎవరు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే ఇంకా మనకందరికీ ఐక్యత చూపిన వారైతాము. ఇంతవరకు మాకు ఎందరో ఆఫీసర్లు వచ్చారు. మొట్టమొదటిసారిగా డిఎస్పీ గారి భార్గవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రాబోయే కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతాయని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మిగనూరు పట్టణంలో పీస్ మీడియా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మిగనూరు ప్రజలు మత సామరస్యానికి కట్టుబడి ఉండి ప్రతి పండుగను మన పండుగ